అలానే మిసెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుందో దాన్ని అందిపుచ్చుకొని సమస్యలకు పరిష్కారం చూపాలి. అదే స్మార్ట్ పరిపాలన. అందుకే చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు వాట్సాప్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో హై అండ్ టెక్నాలజీని ఉపయోగించి భక్తులకు పూర్తి స్థాయిలో 100% సౌకర్యం కల్పించలేమా అని అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ తోటి ఖచ్చితంగా 100% సౌకర్యం కల్పించవచ్చు. ఆ దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తుంది. ఆ శాఖ మంత్రి ఆయన ఆల్రెడీ కొన్ని సంస్కరణలు చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ గతంలో తాత్కాలిక టికెట్లు సామాన్యులకు అందేవి కాదు. అలాగే రిజర్వేషన్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. దాదాపు 6 కోట్ల మంది జ్వరపడ్డారు ఆ యాప్లోకి, ఐఆర్సిటిసి యాప్లోకి. వాళ్ళు అనధికారికంగా తాత్కాలిక టికెట్లని సాధారణ టికెట్లను కూడా వాళ్ళు హైడ్ చేస్తూ ఉన్నారు. అందుకే అదంతా గమనించిన తర్వాత వాళ్ళందరినీ ఈ యాప్ల నుంచి లేకుండా చేయగలిగారు. దానికి కారణం ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ పెట్టారు. అంతకుముందు ఆధార్ అథెంటికేషన్ లేదు, కేవైసీ పెట్టారు. ఓటీపీ వస్తే కనుక ఆ ఓటీపీని బేస్ చేసుకొని ఆధార్ అథెంటికేషన్ కేవైసీ అనేది జరుగుతుంది. దాంతో ఇప్పుడు తత్కాల్ టికెట్లు రైల్వేలో సామాన్య ప్రయాణికులకు అందుతూ ఉన్నాయి. అలాగే సాధారణ బుకింగ్ కూడా అప్పుడు అందుతున్నాయి. దానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు 120 రోజులు పెట్టారు, దాన్ని 90 రోజులు కుదించారు. 90 రోజుల వరకు మాత్రమే పరిమితి పెట్టారు. ఆ తర్వాత రిజర్వేషన్ని అంతకుముందు చాట్ని 4 అవర్స్ బిఫోరే అనౌన్స్ చేశారు. ఇప్పుడు 8 అవర్స్ ముందుగా ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా రైల్వేలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు ఆ యాప్లో, లోయర్ బెర్త్కి సంబంధించిన ఆప్షన్ అన్ని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రైల్వేలో చేస్తున్నటువంటి సంస్కరణల మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు చేయకూడదు? రైల్వేలో తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా ఎక్కువ మంది ఆ యాప్ను వాడుతూ ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఒక 70,000 మంది, 60,000 మంది, లేదంటే ఒక 80,000 మంది వస్తుంటారు. వాళ్ళకి ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ కానీ లేదా రూమ్స్ బుకింగ్ కానీ ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు గంటలు తిరుమలకు వెళ్ళి రూముల కోసం వెయిట్ చేయాలి? మరి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని అది చేయొచ్చు కదా. అది చేయడానికి సిద్ధమవుతున్నారు అనిల్ కుమార్ సింఘాల్ గారు అనేది వినిపిస్తుంది. కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వచ్చారు, గతంలో ఈవోగా చేశారు. ఆయన ప్రొఫైల్ గురించి కూడా నేను గతంలో చెప్పాను. ఆయన 100% వీర భక్తుడు, వీర సేవకుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆయన అనుకున్నవి ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కొందరు రూపంలో. అయినప్పటికీ ఆయన వీలున్నంత వరకు సామాన్య భక్తులకు దర్శనం వీలున్నంత త్వరగా కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ అది సాధ్యం కావట్లేదు. ఇక్కడ ఆన్లైన్ బుకింగ్లో, ప్రత్యేకించి ఆన్లైన్ బుకింగ్లో ఆర్జిత సేవలు కానీ లేదా స్పెషల్ దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్లో ఒక పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా చూసి ఉంటారు. మీరు ప్రతి నెల ఆన్లైన్ బుకింగ్ సంబంధించి దర్శనాలకు సంబంధించి ఇస్తూ ఉంటారు. సరే, ఆ 2-3 నెలలకు ముందే ఇస్తూ ఉంటారు. ఆ రోజు 10 గంటలకి మీకు ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు ఉంటుందని చెప్తుంటారు. ఆ ఆన్లైన్ బుకింగ్ సంబంధించి మనం యాప్ను ఓపెన్ చేసుకొని పెడతాం. ఫస్ట్ 5 మినిట్స్ మీకు ఓపెనే కాదు. మరి ఆ ఫస్ట్ 5 మినిట్స్ ఎందుకు ఓపెన్ కాదు అనేది ఒకరి ప్రశ్న. 5 నిమిషాల తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు టోటల్ మొత్తం ఖాళీ ఉండాలి. అంటే బుకింగ్ అనేది ఉండకూడదు. కానీ అప్పటికే కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 స్లాట్స్ బుక్ అయిపోయినట్టు వస్తూ ఉంది. మరి ఈ 5 నిమిషాల లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద అనిల్ కుమార్ సింఘాల్ గారు దృష్టి పెట్టాలి. ఫస్ట్ అది చేయాల్సింది అనిల్ కుమార్ సింఘాల్ గారు అక్కడ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది అనేది ఒకటి. ఫస్ట్ 5 మినిట్స్, ఈ 5 నిమిషాల్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి కనిపెట్టాలి. అక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు గ్యాంబ్లింగ్ అనేది. ఇక ఆర్జిత సేవలు, ఆర్జిత సేవల వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా యాప్ వస్తుంది. ఆ యాప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని లక్కీ డ్రా తీస్తున్నారు, ఏదో ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను.
యాప్లో మనం స్పెషల్ దర్శనాలు బుక్ చేసుకునేటప్పుడు మీరు మొత్తం నేము, ఆధార్ కార్డు నంబరు, తర్వాత మీ ఏజ్ ఉంటుంది కదా. సపోజ్ మీ ఏజ్ 36 అనుకోండి, 36 యాడ్ చేస్తే యాడ్ కాదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఏజ్ కాలం అనేది ఇమీడియట్గా యాడ్ కాదు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మీకు ఆ ఏజ్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అది మరి టెక్నికల్ ఇష్యూనా, నేను దాదాపు 5-6 సార్లు నేను చూశాను. మరి టెక్నికల్ ఇష్యూనా కాదా అనేది చూసుకోవాలి. ఆ ఏజ్ యాడ్ కాదు, అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే మళ్ళా గంట వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. మళ్ళా వెనక్కి వెళ్ళారో ఇక మీకు స్లాట్ బుక్ కానట్టే లెక్క, మీకు ఆ స్లాట్ లేనట్టే లెక్క. మరి అదేదో ఆ ఆప్షన్ కూడా మరి ఏదో ఇప్పుడు వన్స్ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మళ్ళా ఎక్కడైతే మనం యాప్ని ఆపేసామో అక్కడికి రావాలి. ఫార్వర్డ్ కొట్టామనుకోండి, ఫార్వర్డ్ రావాలి. బ్యాక్వర్డ్ కొడితే బ్యాక్వర్డ్, వన్స్ బ్యాక్వర్డ్ కొట్టామనుకోండి, బ్యాక్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ కొడితే ఫార్వర్డ్ రావాలి. కానీ ఫార్వర్డ్ రాదు, మళ్ళా రౌండ్ వస్తుంది అన్నమాట. సెకండ్స్ 1 2 3 4 అని మళ్ళీ 5 minutes తర్వాత అప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ 5 minutesకి స్లాట్లు అయిపోతాయి, కంప్లీట్గా అయిపోతాయి. ఈ తత్వం జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ అది సెర్చ్ చేయాలి. తర్వాత ఆ పర్ఫార్మాలో నేము, ఐడి కార్డు, తర్వాత ఏజ్, ఇవన్నీ అడుగుతారు. ఆ ఏజ్ దగ్గర ఏజ్ డైరెక్ట్గా మీకు కొడుతుంది. అక్కడ కనుక మనం మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయలేని పరిస్థితి. ఇక 3 వచ్చేసి అక్కడ స్పెషల్ దర్శనాలకు వెళ్తాం అనుకోండి. ఇక్కడ స్పెషల్ దర్శనాలకు వెళ్ళినప్పుడు క్యూలు ఉంటాయి. మీకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పంపిస్తూ ఉంటారు, అక్కడి నుంచి పంపారు, తీసుకెళ్ళి ఎక్కడికి వెనక్కి తీసుకెళ్తారు. సరే, ఆ క్యూలో తీసుకొస్తారు. క్యూలో తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రష్ లేదు. ఎక్కడంటే ఫస్ట్ రష్ మీరు అథెంటికేషన్కి వెళ్తారు, అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ వేయించుకుంటారు. ఆ ఫింగర్ ప్రింట్స్ వేయించుకున్న దగ్గర ఫస్ట్ హర్డిల్, ఫస్ట్ రష్ అక్కడ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్కి వెళ్తాం. అక్కడ దాదాపు 5-6 కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్ల నుంచి వెళ్ళాలి. అక్కడ ఒక రష్ ఉంటుంది. ఆ తర్వాత క్యూలోకి వెళ్ళిన తర్వాత మనం ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్తాం. ప్రధాన ద్వారం దగ్గర ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ ఒక రష్ ఉంటుంది. మెయిన్ ఎంట్రీ దగ్గర, మెయిన్ ఎంట్రీ. ఇక్కడ క్యూ కాంప్లెక్స్ నుంచి సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ వస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఎన్ని లైన్లు ఉంటాయో తెలియదు. ఈ మెయిన్ గేట్ ఇక్కడ నెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రష్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఓల్డేజ్ పీపుల్ ఉంటే ఆ రష్లో వెళ్ళడం అనేది చాలా టఫ్. ఆ రష్లో వెళ్ళడం అనేది, అది ఒకటి సెటరేట్ చేయాలి అనిల్ కుమార్ సింగ్ గారు. ఇంకా 5 ఆ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ బంగారు వాకిల్ వస్తుంది. ఈ బంగారు వాకిల్ దగ్గర ఉంటుంది అసలు కథ. ఈ బంగారు వాకిల్ దగ్గర లోపలికి ఎంటర్ కావడానికి ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. తొక్కిసలాట, ప్రతి క్షణం తొక్కిసలాట ఉంటుంది. ఇక్కడ తొక్కిసలాట ఎందుకు ఉంటుందని అంటే, ఈ బంగారు వాకిల్ నుంచి ఎంటర్ అయితే 2 క్యూలు ఉంటాయి, 2 ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంటాడు, శ్రీవారు. ఇక్కడ శ్రీవారు ఉంటారు. ఇక్కడ శ్రీవారు అంటే ఇక్కడ ఒక క్యూ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక క్యూ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యూ లైన్, ఈ బంగారు వాకిల్ నుంచి ఈ క్యూ లైన్లోకి ఎంటర్ కావాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఇలా వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి చూసి రావచ్చు అని. ఇక్కడ ఈ క్యూలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఇటు వచ్చేస్తారు. సో ఈ క్యూలోకి వెళ్తే వెంకటేశ్వర స్వామిని బాగా దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బంగారు వాకిల్ నుంచి వచ్చేటువంటి జనం మొత్తం దీనిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్టు క్రమంలో ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది ఈ ప్రాంతంలో. అక్కడ ఎంత మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారో నేను చూశాను కళ్ళారా. ఓల్డ్ ఏజ్ పీపుల్ అసలు ఇంకోసారి రాకూడదు అనేటువంటి స్థాయిలో అక్కడ ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ కారణం ఏంటంటే 2 క్యూలు. ఇక్కడ కనుక బంగారు వాకిల్ దగ్గర అందరికీ ఒకేలాగా శ్రీవారు కనిపించేటట్టు ఇక్కడ కనుక 3 క్యూలని, సింగిల్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేటట్టు, ఎక్కడి నుంచి ప్రధాన వాకిల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి, ఈ మెయిన్ రోడ్ దగ్గర ఇక్కడ మెయిన్ లో ఏ క్యూలో అయితే ఎంటర్ అయ్యారో అదే క్యూలో వచ్చేలాగా కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఆ రష్ని అదుపు చేయొచ్చు. అందరూ ఒకరికొకరు నెట్టుకోకుండా
దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ఇది ఒకటి చేయాలి ఆయన. ఇక రూమ్స్ ఈ రూమ్స్ సంబంధించి దాదాపు 2 hours 3 hours వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మీరు అక్కడ రూమ్లు ఇచ్చేటువంటి వాళ్ళు లోపల ఉంటారు, వాళ్ళు మీతో మాట్లాడరు, కాంట్రాక్ట్లు కూడా రారు, అసలు బయట పోలీసులు ఉంటారు, వాళ్ళు లోపలికి పనియరు, వాళ్ళు రూమ్ ఇస్తారో లేదో కూడా తెలియదు, కనీసం డిస్ప్లే కూడా ఇయ్యదు. పైన రూమ్ పొజిషన్ ఇది ఉంది, ఇన్ని రూములు ఖాళీగా ఉన్నాయి, ఇంత టైం పడుతుంది, మీ టోకెన్ నెంబర్ ఇంత, ఇలా వేయచ్చు, అది వేయరు. కనీసం అదన్నా వేస్తే వాళ్ళు ఎంత టైం ఉండాలి, అసలు ఉన్నాయా లేవా, అవైలబిలిటీ ఏందనేది తెలుస్తుంది, అది వేరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భక్తులకి ఉన్నటువంటి ఇబ్బందులు. ఇక ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు పడేటువంటి బాధ మామూలు బాధ కాదు. ఓల్డేజ్ పీపుల్కి సపరేట్ ప్రత్యేక సమయం ఇచ్చి వాళ్ళకి వీళ్ళంత తక్కువ డిస్టెన్స్లో వాళ్ళని పంపించేలాగా ఫిక్స్డ్ టైం పెట్టాలి. ఆ టైం పెట్టినటువంటి కారణంగా ఓల్డేజ్ పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో పీక్ స్టేజ్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఓల్డేజ్ పీపుల్. వాళ్ళకి ఆ వయసులో క్యూలైన్లో నిలబడి దర్శనం అవుతుందా లేదా అనేది ఒకటి, అసలు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని నెట్టివేయటం అనేది ఒకటి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కానీ ప్రక్షాళన చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవో అయినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు నిజంగా ఆయన జన్మధన్యమైనట్టు. ఎందుకంటే ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు పూర్వజన్మ సుకృతం నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పారు ఆయన ఖచ్చితంగా శ్రీవారికి అంకిత భావంతో ఉండేటువంటి సేవకుడే, డౌట్ లేదు, అలా ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మీరు ఏ అయితే ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనాలు, సర్వదర్శనాలు ఇస్తున్నారో ఆ దర్శనాలకి స్వయంగా బోర్డు మెంబర్స్ను లేకపోతే మీరు ఒకసారి వెళితే అక్కడ పడేటువంటి బాధలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ రైల్వేలో కొన్ని కోట్ల మంది ప్రయాణిస్తుంటారు ప్రతిరోజు. మరి వాళ్ళందరికీ వెసులుబాటు కలిగేలా సంస్కరణలు చేస్తున్నప్పుడు రైల్వేలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల మందికి చేయలేము. మనం చెయ్యొచ్చు, చెయ్యాలనేటువంటి ఆలోచన రావాలి, చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యాలనేటువంటి తపన ఉండాలి. ఇవి కనుకుంటే డెఫినెట్గా రైల్వేలో చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చేయొచ్చు. ఇప్పటికే చాలా మార్పులు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదానం కానీ అక్కడ పరిశుభ్రత కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు పడటానికి కారణం ఏంటి? బ్రేక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వటం, విఐపీలు ఎక్కువ రావటం. వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన చెప్తేనే పట్టించుకోవట్లేదు. విఐపీలకి మీరు బ్రేక్ దర్శనాలకి, ప్రోటోకాల్ దర్శనాలకి, ప్రధానంగా ప్రోటోకాల్ దర్శనాలకి సంవత్సరానికి ఒకసారి ఇవ్వండి, పోనీ 6 నెలలకు ఒకసారి పరిమితి చేయండి. మీరు ఏ విధంగా అయితే స్పెషల్ దర్శనాలకి 3 నెలలు టైం పెట్టారో గడువు, ఆర్జిత సేవలకి 3 నెలలు టైం పెట్టారో సామాన్య భక్తులకి, అదే తరహాలో ఆ 6 నెలల పాటు లేదా సంవత్సరం పాటు ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టాలి కదా. ఎవరికి? ప్రోటోకాల్ ఇచ్చే వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక 10 మందిని తీసుకొస్తుంటే అన్లిమిటెడ్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కొద్దీ ఒక ప్రోటోకాల్ దర్శనానికి 25 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక లెక్క చెప్తున్నారు, టీటీడీ బోర్డే చెప్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ప్రోటోకాల్ దర్శనాల్ని లిమిట్ చేయలేదు? పని లిమిట్ చేయలేదు, కనీసం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదా. సామాన్య భక్తులకు మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదా. 3 నెలల పాటు మీరు స్పెషల్ దర్శనానికి వస్తే మళ్ళీ రావడానికి లేదని. అలాగే కాలినడకన వచ్చేటువంటి భక్తులకు కూడా లిమిట్ పెడుతున్నారు కదా. మరి ఎందుకు ప్రోటోకాల్ దర్శనాలు వాళ్ళకి మీరు లిమిట్ పెట్టలేకపోతున్నారు? ఆ లిమిట్ పెట్టేటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? అది కానీ తీసుకుంటే సామాన్య భక్తులకు దర్శనాలు వస్తాయి. ఇవన్నీ సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా చాలా చేయాలి. ప్రస్తుతం ఇంతవరకు చేయగలిగితే సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనం కొంతవరకు ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంకేమైనా సంస్కరణలు చేసే దానికి మీరు ఆలోచిస్తున్నారా? దాన్ని ట్రోల్స్లో అలాగే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.